తన 14 ఏళ్ల కూతుర్ని రేప్ చేసిండు, అది కూడా ఎవడో కాదు అన్నవరసోడే అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి పోయిన తండ్రిని పోలీసు వాళ్ళు అడిగిన విషయం ఏం తెలుసా? మీ వీర్యం కూడా టెస్ట్ చేయాలి అని. ఇలాంటి దరిద్రపు కేసు గురించి ఎప్పుడన్నా విన్నారా మీరు? खालिद ने मेरे साथ गलत किया था और मुझे धमकी दी थी उन्हें मारने की। मेरे साथ खालिद ने गलत करा था। मेरे पापा को निर्दोष फंसाया जा रहा, मेरा पापा गलत नहीं है। చూసారు కదా ఆ పిల్లనే చెప్తుంది. మొహమ్మద్ ఖలీద్ అనేటోడు అన్నవర్స్ అవుతాడు, ఆడే ఈమెని పాడు చేసిండు. కానీ ఆ పాడు చేసిన విషయం బయటకు వచ్చి చెప్తే మీ నాన్న కూరగాయలు అమ్ముకుంటాడు, ఎప్పుడు బయటికి పోతాడు, ఎప్పుడు ఇంటికి వస్తాడు, ఇవన్నీ విషయాలు మాకు తెలుసు, ఆయన లేపేస్తాము అని అనేసరికి వీళ్ళు భయపడి పోలీస్ స్టేషన్కి వచ్చి తండ్రితో సహా కంప్లైంట్ ఇచ్చింది ఆ పిల్ల. लड़की का मामा है, लड़की का खास मामा, पर लड़की के पिता को ही रेप के आरोप में जेल भेज दिया गया। కానీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ఏమడిగారో తెలుసా? కానీ మాకు మీ తండ్రి మీదనే అనుమానం అని చెప్పేసి ఆ పిల్ల తండ్రిని అరెస్ట్ చేసి హాస్పిటల్కి పంపించారు సిమెంట్ టెస్ట్ కోసం. తప్పు చేసింది అన్న అయితే ఇరికిస్తున్నది తండ్రిని. ఎందుకు ఇది జరుగుతుంది తెలుసా? ఆ అన్నగానికి ఎక్స్ మినిస్టర్ అయిన అఫ్తాబ్ అహ్మద్ తోని కనెక్షన్స్ ఉన్నాయంట. ఇది జరిగింది హర్యానాలోని మేవాట్ అనే ఊర్లో. అర్థమవుతుందా? ఒక తండ్రి తన బిడ్డని రేప్ చేసిండ్రు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే తప్పు చేసింది నువ్వే అని చెప్పి అరెస్ట్ చేసి హాస్పిటల్కి ఆయన సిమెంట్ టెస్ట్ చేయడానికి పంపించిండ్రు అని అంటే ఈ ప్రాసెస్ అంతా తండ్రికి ఎంత మనోవేదన కలిగిస్తుందో. ఆఖరికి ఏం చేయాలనో అర్థం కాక సోషల్ ఇష్యూస్ పైన ఫైట్ చేసి బిట్టు బజరంగి అనేటాయనకి పోయి ఇల్లు చెప్పుకున్నారంట ఇలా బాధ అంతా. అప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని అంతా బయట చెప్పింది. అంటే మన వ్యవస్థలు ఎట్లా పనిచేస్తున్నాయంటే ఒక తండ్రి వేదనతోని కానీ, ఒక పిల్ల రేప్తోని కానీ, ప్రాణాలతోని కానీ, అసలు నిజంతోని కానీ ఏమీ సంబంధం లేదు. అధికారంలో ఉన్నోడు ఏం చెప్తే అదే నిజం.